జగిత్యాల జిల్లా రైతులది చిరకాల ఆకాంక్ష పసుపు బోర్డు రావాలి. పసుపు బోర్డు వస్తే మాకు మంచిగా ఉంటుందని చెప్పేసి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమం చేసిరు. ఆ ఉద్యమ ఫలితంగా కవిత గారి చొరవతోటి ఆ పసుపు బోర్డు రావడం అనేది నిజంగా దాన్ని స్వాగతిస్తున్నాం, చాలా సంతోషకరం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ అంటే మన జగిత్యాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద గారు తను రైతు విద్యగా నేను ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తా అని చెప్పేసి ఆ రోజు అన్నారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని పసుపు బోర్డు ఎట్లయితే ప్రజలు కొట్లాడడం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దానికోసం ఎట్లయితే తీసుకొచ్చిండ్రో అదే పద్ధతిలో రేపు ఈ షుగర్ ఫ్యాక్టరీని కూడా త్వరలోనే దాన్ని ఓపెన్ చేసే విధంగా రైతులకు వాళ్ళ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆధారంగా ముఖ్యంగా చెరుకు పంటనే ప్రధాన పంటగా చేసుకొని ఇక్కడ రైతులందరూ దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెప్పించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అప్పుడు పాదయాత్ర టైంలో షుగర్ ఫ్యాక్టరీ విజిట్ చేసిండు. ఆనాడు నేను అధికారంలోకి వచ్చినాక వెంటనే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నాడు. మరి ఆ మాట మర్చిపోయిండు. ఏదో ఉప్పు సగ్గల వచ్చి వాళ్ళ మంత్రి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి వచ్చిండు, విజిట్ చేసిండు, మళ్ళా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తుతలేరు, అసలు పట్టించుకుంటూనే లేరు. కాబట్టి వెంటనే తక్షణమే ఇవాళ రాష్ట్రం అదేవిధంగా కేంద్రం ఈ రెండు ప్రభుత్వాలు కూడా తక్షణమే రైతుల బాధను అర్థం చేసుకొని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపియాలి. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక నియంత పాలన కొనసాగిస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రో, మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా ఇవాళ అవి ఇచ్చినటువంటి హామీలను మీరు నిలబెట్టుకోండి, వాటిని అమలు చేయండి అని అడిగినటువంటి ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడన్నా ప్రశ్నించేటువంటి సామాన్య పబ్లిక్ను కూడా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కూడా ఇవాళ వాళ్ళ పైన కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది ఒక దుర్మార్గ చర్యగా జరుగుతున్నది రాష్ట్రంలో. కాబట్టి అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల అవగాహన లేదు, తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ లేదు. ఎందుకంటే ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ కావాలని కోరుకోలేదు, తెలంగాణ రావద్దు అని చెప్పి ఆనాడు సమైక్యవాదుల పక్షాన ఉండి ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు. కానీ ఇవాళ ఆనాడు ప్రజలు ఆయన ఇచ్చినటువంటి మాటలు నమ్మి మోసపోయి తెలియక మేము కయ్యలబడ్డామని ఇవాళ ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి ఈనాడు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన అనవసరమైన అక్రమ కేసులు ఏదైతే పెట్టుకుందో అవి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి భయపెడతా అని అనుకుంటే అది నీ వల్ల కాదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. ఆనాడు అనేకం చూసి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ప్రజాక్షేత్రంలోనే నీకు ఖచ్చితంగా సరైన మూల్యం చెల్లించక తప్పదు. కనీసం ఇప్పుడన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రాక్షక పరిపాలన నడుస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎలాంటి పరిపాలన నడుస్తుందో ప్రజలందరూ కూడా సంవత్సర కాలంలో తెలిసిపోయింది. ప్రభుత్వం రాకముందు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి మాటలు పొందలేని మాట మాట్లాడుతుండు. గద్దెనెక్కడానికి కోసం మోసపూరిత మాటలు, మోసపూరిత హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా ప్రభుత్వాన్ని చేజిక్కించినటువంటి రేవంత్ రెడ్డి గారికి
తెలంగాణ ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లో బుద్ధి చెప్పబోతారు. ఏదైతే నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ ఎంబడినే ఉంటారు. అమలయ్యేదాకా ఎట్టి పరిస్థితులు కూడా మేము వదిలిపెట్టరని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ప్రశ్నిస్తేనే అరెస్టులు ఇలా మనం చూస్తున్నాం. నిన్నాక మొన్న ఏదైతే చొప్పదండి శాసనసభ్యుడైనటువంటి రవిశంకర్ గారి ఇంటి మీద కాంగ్రెస్ గుండాలు ఇలా అటాక్ చేసి దౌర్జన్యం చేసుడు నిజంగా కూడా చాలా సిగ్గేస్తుంది. ఇలా ఈ ప్రభుత్వము చూస్తేనే ప్రజలు కూడా అసహించుకుంటుండ్రు. త్వరలోనే ప్రభుత్వానికి కానీ మీకు కానీ ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పడం జరుగుతుంది.